హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోప్లెక్స్. మనకందరికి తెలిసి ఉంటది చర్చ్ అనేది పేరపాలెంలో. బీచ్ కొట్టినోళ్ళందరూ చాలా మందికి తెలుస్తది ఈ చర్చ్ అనేది. మనకి బీచ్ బయటనేది ఉంటది. మనకి చర్చ్ అనేది చాలా బావుంటది బయటని. చాలామందనేది బయట నుంచి అనేది చూస్తారు. లోన చూడరు కాబట్టి, నేను మొత్తం లోన మొత్తం ఇదదే క్లియర్‌గా అంతా చూపిత్తాను. మీరు వీడియో స్కిప్ చేయొద్దు. మన ఛానల్ కొత్తగా వచ్చినోళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్‌కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మనం ఇప్పుడనేది పైకనేది ఎళ్ళాలి. ఇటు సైడ్ నుంచి అయితేని. మనకి అటు సైడ్ రోడ్డనేది ఉంటది. అదైతే డైరెక్ట్‌గా అనేది ఎళ్ళొచ్చు. మనకి ఎంట్రన్స్ అనేది ఇటు కాబట్టి నేను మొత్తం ఇటు సైడ్ నుంచని మొత్తం చూపిత్తాను. మీరు ఏ ఏ దారి నుంచి రావచ్చనేది. మనకి అయితే ఇలాగనేది కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఎక్కితే సరిపోతది మనకి. ఇంకా చూసారా మనకనేది పైననేది చాలా బావుంటదక్కడ. ఫోటోస్ గట్టి ఇయన్నీ చాలా మందనేది దిగుతారక్కడ. మనం అనేది లెఫ్ట్ సైడ్‌లో అనేది ఉంది ఇదైతేని. పైన బావుంటది ఇదైతే అక్కడ. మనకి ఇండియా మ్యాప్‌ని మధ్యలో యేసుప్రభు శిలువ మీద ఉండేటట్టు ఉంటది. చాలా బావుంటది మనకి చర్చ్. లోననేది చాలా విగ్రహాలుంటాయి. మొత్తం మీకంతా కవర్ జేత్తను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీరు వీడియో స్కిప్ చేయొద్దు. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చూసారా మనకైతే ఇండియా మ్యాప్ మీద ఎంత అందంగా ఉందో మనకి యేసుప్రభు అనేది. ఇంత అందంగా అనేది మనకనేది ఇప్పుడు చూసుకుంటే ఎక్కడనేది ఇంత అందంగా నిర్మించలేదు. ఓన్లీ పేరుపాలెం బిట్ అనేది ఉంది. ఈ చర్చ్ అనేది ఇప్పట్లో కాదు. మనకనేది చాలా సంవత్సరాలనేది అవుతుంది. ఈ చర్చ్ అనేది కట్టి. ఒక 50 సంవత్సరాల పైననేది అవుతుంది మన చర్చ్ కట్టి. ఎంత బాగా కట్టారో చూడండి అప్పట్లో అయితేని. మనకు అప్పట్లో కట్టినయనేది ఏమి అసలు ఏమి పోవు మనకి టెంపుల్స్ గాని ఎయ్యన్నా. టెంపుల్స్ గాని, చర్చిలు గాని, ఇల్లులు గాని అసలు ఏమి పోవు. మనకి అప్పట్లో వేరేగా ఉండేది మనకి మెటీరియల్స్ గట్టియి. ఇప్పుడన్నీ వేరేగా ఉంటున్నాయి. మనం చూసారా పైనుంచయితే చూపిస్తున్నాను మీకైతే బయట. బీచ్ అనేది ఎంత బావుందో చూసారా? మనకు సండే సండే క్రౌడ్ అనేది బాగా ఎక్కువగా అనేది ఉంటదక్కడ. చూసారా మనకి కొబ్బరి చెట్లు గాని ఇయన్నీని. చుట్టూరు మనకి ఎక్కడ చూసినా గాని కొబ్బరి చెట్లు ఇయ్యే కనపడతాయి మనకైతేని. మనకి దారనేది ఇటు సైడ్ అనేది లేదు మనకి. మనం స్టార్టింగ్ వచ్చాం కదా మెట్లెక్కి మనం ఇప్పుడు అటు సైడ్ నుంచి అనేది ఎళ్ళాలి ఎళ్ళినప్పుడు కూడాని. మీకు చూపిత్తాను మొత్తం. మనకు పైనుంచి అనేది చూస్తుంది మీకు లోననేది చూపిత్తాను. మనకి చాలా పెద్ద స్థలం ఇక్కడ అనేది. ఎంత బాగా నిర్మించారో చూసారా మనకి లాన్ అనేది. ఇప్పుడైతే మనం కిందకైతే ఎళ్తున్నాము. మనం అనేది పైకెక్కాం కదా! అటు సైడ్ అనేది ఉంటది మనకి. కొంచెం స్ట్రెయిట్‌గెళ్తే కనపడిపోతది స్టెప్స్ అనేయి. చాలా బాగున్నాయి చూసారా అక్కడ. స్టెప్స్ గాని ఇయన్నీని. మనకైతే చర్చ్ బయట లుక్ అనేది ఇది మనకైతేనిప్పుడు. అంటే లాన్ నుంచి చూసుకుంటానికి మనకి సండే సండే అనేది ప్రేయర్ అనేది జరుగుతది. మనకనేది ఇప్పుడు జరగట్లేదక్కడ. ప్లేయర్ చర్చ్ అయిపోయింది ఇక్కడ ప్లేయర్ అనేది. మనకు చాలా బావుంటది లోన కూడా చర్చి. మీకు అది కూడా చూపిత్తాను. చూసారా మనకి బయటనేది టైల్స్ ఎంత అందంగా నిర్మించారో. ఎంత అందంగా అనేది మనకి ఎక్కడ చూడలే నేనైతే చర్చ్ అనేది. ఓన్లీ ఇక్కడే చూసాను. చాలా బాగా కట్టారు అక్కడ అనేది. చూసారా లోనది ఇంత అందంగా ఉన్న చర్చ్ మీరెక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకొని అక్కడికొచ్చి వీడియో షూట్ చేద్దాం అనేది జరుగుతది. చూసారా లోననేది ఎంత బావుందో మనకనేది. లోననేది మొత్తం ఫుల్ ఏసీతో నిండిపోతది. మనకనేది ప్లేయర్ అనేది అయిపోయింది. ఇప్పుడు మొత్తం సదిరేశారు. చూసారా లోననేది మనకి ఎంత బావుందక్కడ. ఇంత అందంగా అనేది ఎక్కడ నిర్మించలేదు మనకైతే ఇప్పటికొచ్చి. మనకైతే ఇప్పుడు లోననేది చూసాం కదా! ఇప్పుడు బయట చూడండి. జనం అనేది క్రౌడ్ బాగా ఎక్కువగా ఉంటది మనకి. ఇదే కాకుండా మనకనేది పాలు పొంగిచ్చుకుంటారు కదా! సారీ పాలు పొంగిత్తాం కాదు. పేరు ముట్టించుకుంటారు కదా! అన్నం ముట్టిస్తారు. మనకు అయి కూడా ఇక్కడ అనేది జరుగుతాయి కూడాను ఇక్కడ. మీకు అది కూడా చూపిత్తాను. ఆల్రెడీ ఒకళ్ళకనేది జరిగింది. మొత్తం ఇవంతా ముందేసారి చూసేసి అప్పుడనేది వీడియో షూట్ చేత్తం అనేది జరిగింది మనకైతేని. మనకి అక్కడ చర్చి కాడ అన్ని రకాలన్నీ ఉంటాయి మనకు బైబిల్స్ అన్నీని. మనకు ఒకవేళ తెచ్చుకోలేకపోయినా ఇక్కడ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. మనకనేది ఒక తీర్థం టైప్ అనేది ఉంటది మనకి ఇక్కడ చర్చ్ అనేది. అంత బావుంటది మనకి చర్చ్ అనేది అక్కడ చూసుకుంటే. చాలా షాపులనేది ఉంటాయి మనకి బొమ్మల షాపులు గాని అన్నీ. అన్ని రకాల షాపులన్నీ ఇక్కడ ఉండటం అనేది జరుగుతది. చూడండి మీరెప్పుడన్నా ఇక్కడ చర్చ్ కొట్టినారంటే కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. చూసారా మనకి ఇక్కడ క్యాప్స్ గాని ఇయన్నీ ఉంటాయి. మనకనేది మొక్కులు ఇయన్నీ ఇచ్చుకుంటారా మనకి ఇక్కడ ఇత్తరో లేదో అంత ఐడియా లేదు నాకైతే. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మనకి విగ్రహాలన్నీ చూసుకుంటే ఇక్కడ అనేది చాలా విగ్రహాలన్నీ ఉంటాయి మనకి. ఇంత అందంగా నిర్మించారు. యేసుప్రభు విగ్రహాలు మొత్తం అన్నీ. మనకి అప్పట్లో ఏం జరిగినాయి మొత్తం అయన్నీ అలాగా విగ్రహాల రూపంలో ఇక్కడ నిర్మితం అనేది జరిగింది ఈ చర్చి కాడ. ఈ చర్చి కూడా ఉన్నట్టు మనకి ఇంకా ఏ చర్చి అనేది కడతాం అనేది లేదు.
నేను చూడటం మట్టుకి చాలా చర్చిలనేవి చూసాను. ఒక 20 చర్చులు అలా చూసాను పెద్ద పెద్దయి అయితేని. మనకి ఎక్కడైతే ఇంతలాగా నిర్మించలేదు విగ్రహాలు గట్టా. మనకి టీవీలో చూస్తారు చాలామంది ఛానల్‌లో. మనకి యేసుప్రభు ఇయన్నీ ఉంటాయి కదా! మనకి ఛానెల్స్ అన్నీ ఉంటాయి. చాలా మంది తెలుసు. డైలీ చూత్తారు చాలామంది. కొన్ని కొన్ని మందయితేనే ఈస్టర్‌కి ఆటిలకి ఇది చూత్తారు. యేసుప్రభుని చంపేసి అప్పుడనేది జేత్తారు ఈస్టర్‌కి అనుకుంటది. అప్పుడనేది చూత్తం జరుగుతది. అయ్యే మనకి అక్కడనేది అలా విగ్రహాల కింద చేసి మనకనేది ఇక్కడ పెడతామనేది జరిగింది. మనకు చాలా విగ్రహాలున్నాయి. చాలా చేశారు. చూసారా? మనకి ఇయన్నీ సిమెంట్‌తోనే చేశారు. మీరు దేనితోనో అనుకుంటారు. ఫైబర్‌తో ఇది అనుకుంటారు. మనకు అలా కాదు. ఇక్కడనేది మొత్తం ప్రతిది చూసింది అన్నీ సిమెంట్‌తోనే చేత్తామనేది జరిగింది. మనకి గార్డెన్ కూడా చూసారా ఎంత పెద్దగా ఉంది. మనకనేది ఇదన్నీ సెంటర్‌లో ఉంటది. మీకు చూపిస్తున్నాను కదా! మధ్యలో ఇదనేది చాలా బావుంటది. మీకు అది కూడా కవర్ చేస్తాను. అందుకే ఇలాంటి చూపిస్తాను. అందుకే వీడియో స్కిప్ చేయొద్దని చెప్తున్నాను స్టార్టింగ్‌లో అనేది. ఇంకా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. చూసారా? మనకి ఎంత బావుందో ఇక్కడనేది విగ్రహం అనేది. మనకి విగ్రహాల కింద అనేది వాక్యాలన్నీ ఉన్నాయి. చూసారా మనకి కొన్ని కొన్ని ఇట్లుగానే పెట్టారు. మొత్తం మీకు అన్నీ చూపిస్తాను. కవర్ చేస్తాను. మనకు చాలా బాగున్నాయి విగ్రహాలు గట్టా ఇయన్నీని. చూసారా ప్రతి దానికనేది సిలువ పెట్టినట్టనేది పెడతామనేది జరిగింది. మనకి ఇక్కడ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి మనకు. వాటర్ గానీ, వాష్‌రూమ్స్ గానీ, ఏమన్నా వస్తువులు కొనుక్కుంటారు కదా చాలామంది. మనకి చర్చిలనేది కొన్నుంటాయి. మనకి చర్చ్ బయటనేది ఒకలా ఉంటాయి మనకి. బయట కూడా ఉంటాయి షాపులని. బట్టల షాపులు గట్టి, బీచ్‌కి అన్నీ వస్తారు చాలామంది. అక్కడనేది కొనుక్కోవడం అనేది జరిగితది. మీకు ఆ రోడ్డు మీకైతే ఫ్రంట్ నుంచంటే చూపిచ్చాను మీకైతే చర్చ్ అనేది. మనకి లెఫ్ట్ సైడ్ అనేది సిమెంట్ రోడ్ అనేది ఏసారు మనకు కొత్తగా. కొత్తగా అంటే మనకి 2 ఇయర్స్ అనేది అవుతది అంతే ఈ రోడ్ అనేది ఏసి. ఆ రోడ్లు అనేది పెడతామనేది జరుగుతది. టీ షర్ట్‌లు గాని, మనకి సామాన్లు గాని మొత్తం అన్నీ దొరుకుతాయి ఏ టు జెడ్ ఇక్కడ. చూసారా మనకి లోన కొబ్బరి చెట్లు ఇయన్నీ ఎంత చల్లగా గాలుంటది. మనకి భోజనాలన్నీ తెచ్చుకొని లోననేది ఇక్కడ చేద్దామని జరుగుతది జనాలన్నీ. ఎందుకంటే మనకి ఇక్కడనేది చల్లగనేది ఉంటది. మనకి చాలామందనేది బాగా ఎక్కువగా వస్తారు కదా జనాలు. దూరం నుంచి వస్తారు. మాకంటే దగ్గర మాకైతే ఒక 20 కిలోమీటర్లంతే. చాలామంది జనమనేది వచ్చారు ఈరోజు భీమవరం నుంచి అలాగా. మనకంటే దగ్గర కాబట్టి ఎప్పుడైనా మనకి వత్తంగనేది కొద్దిగనేది కుదురుతది మనకి. ఒకసారి కాకపోయినా ఒకసారి. అక్కడి నుంచి దూరం నుంచి వచ్చినప్పుడు ఒక 100 మంది అలాగనేది వస్తారు బస్సుల్లో గట్టా. ఆ! ఆళ్ళందరూ అంటే అందరూ అంటే కొంతమంది ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ తినేవాళ్ళుంటారా? కొంతమందనేది హ్మ్. బయట బీచ్ బయటనేది చెరుకు చాటులన్నీ ఉంటాయి. చాలా మందికి తెలిసే ఉంటది. అక్కడనేది తినటం అనేది జరుగుతది. అక్కడ తింటే చాలా బావుంటది మనకి చల్లగా గాలితో. మనకి ఇయన్నీ వాటర్. వాటర్ గూడా అవైలబుల్‌గా ఉంటదని చెప్పాను గదా! మనకి ఫిల్టర్ వాటర్ మాములు వాటర్ గూడా కాదు. మనకి ఫిల్టర్ చేసనేది బయటనేది పెడతాం అనేది జరుగుతది. చూసారా ఎంత బావుందో మనకిక్కడ టాయ్స్ గాని, ఇయన్నీ ఉంటాయి. చిన్న పిల్లల వస్తువులు కానించి పెద్దలు ఆడుకునే వరకు మొత్తం అన్నీ. మనకి విగ్రహాలు చూస్తుంటే చాలా చేశారు. మన కలర్స్ కూడా చాలా బాగా ఏత్తమనేది జరిగింది. మనకనేది చెప్పాను కదా మీకైతేనే స్టార్టింగ్‌లో పేరు ముత్తెత్తున్నారని. మనకనేది అక్కడనేది ముత్తెత్తడం అనేది జరుగుతుంది. మీకు అది కూడా ట్రై చేస్తాను చూపిత్తానికి అయితేని. మనకి ఎవరిని పడితే ఆళ్ళని చేత్తే ఊరుకోరు కదా! దాని గురించి మీకు అనేది మొత్తం క్లియర్‌గా చూపిత్తాను. మనకి ఇదోటి ఎంట్రన్స్ మీకు చెప్పాను కదా! ఇందాక సిమెంట్ రోడ్ అనేది. ఈ రోడ్ నుంచి అలాగనేది లెఫ్ట్‌గనేది ఎళ్ళాలి మనకి. ఈ లెఫ్ట్‌గనేది ఎళ్తే మొత్తం షాపులన్నీ లైన్‌గా ఉంటాయి. మనకి ఫుడ్ ఐటెమ్స్ గాని మొత్తం అన్నీ. అన్నీ అవైలబుల్‌గా ఉండటమని జరుగుతది. చాలామంది బీచ్ కొట్టిన చిన్న పిల్లలన్నప్పుడు మొత్తం అన్ని బొమ్మల గురించని ఏడుత్తారు. చాలామంది లేవు, లేవు అనుకుంటారు పెద్దోళ్ళు. చాలామందికి తెలీదు. ఆళ్ళ గురించని చెప్తామనేది జరిగింది. మనకు అలాగే ఇక్కడ అన్నీ కొద్దిగా ప్రాజెక్ట్ జాబ్ అనేది పెడతామనేది జరిగింది ఇక్కడ చేసి. మీకు అయి కూడా కవర్ చేస్తాను ఇప్పుడైతేని చూడండి. చాలా బావుంటాయి మనకి. పిల్లర్లు కూడా చూస్తుంటే మనకనేది డిజైన్ అనేది ఏసారు చూసారా? మనకన్నది ఆయనది మొత్తం సిమెంట్‌ది చేసింది ఇదంతా మొత్తం. మనకిలా చెక్కాలంటే చాలా కష్టం. మనకనేది ఒకదానికి ఒకలాగా ఉండటం అనేది మొత్తం అనేది
జరుగుతాయి. చూసారా మనకి ఇక్కడ అనేది ఎంత బావుందో మనకి. అక్కడ మొత్తం అంతా చాలా బావుంటది మనకి ఇక్కడొచ్చినోళ్ళు. చాలా మందనేది ఇక్కడ మొత్తం అనేది జరుగుతాయి. చూసారా ఇయైతేనే. మనకి ఇప్పుడు కాదు గానీ డిసెంబర్ నెలలో చూసుకుంటే పశువుల పాకలనేది జేత్తారు. నేను కూడా ఏత్తాను మా ఇంటికాడ. మనకనేది చాలా బావుంటది. ఆ పశువుల పాక గడ్డితో ఇయన్నీ ఏత్తా. చూసారు మీకనేది స్టార్టింగ్ అనేది చెప్పాను గదా! అన్నం ముట్టెత్తున్నారనేది. అదే ఆళ్ళు ఎక్కువ చెప్తే తిట్టేత్తారని చెప్పి మీకు చూపించట్లేదు. మనకనేది ఇది లోన కూడా అనేది ఇక్కడ చర్చ్ అనేది ఉంది. చర్చ్ అంటే ఇదంతా మొత్తం చర్చే ఇక్కడనేది. విగ్రహాలు కూడా ఉన్నాయి. మీకు ఇయి కూడా కవర్ చేస్తున్నాను. ఎంత బాగున్నాయో చూసారా? మనకు ఫైనల్ లుక్ వచ్చేసి ఇది మొత్తం చర్చ్ బయటనేది. మీకు ఇదంతా చూపిత్తాను. జూమ్ ఔట్ చేసి. మనకి చాలా బావుంటది. మనకనేది సరిపోవట్లేదు మొత్తం ఫ్రేమ్‌లని. దాని గురించి మీకు మొత్తం బ్యాక్ అంటే ఎళ్లి మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత బావుందో చర్చ్ అనేది ఎంత హైట్‌గా. మనకెంత అద్భుతంగా చర్చ్ నిర్మిచ్చారిక్కడనేది. చాలా బావుంటది. జనాలు కూడా బాగా క్రౌడ్ అనేది ఎక్కువుంటది. ఎప్పుడంటే కార్తీక మాసంలో అనేది ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటది కదా! బీచ్‌ల కాడ. అప్పుడనేది చాలా మంది ఇక్కడ కొత్తని జరుగుతది. అలాగే టెంపుల్స్ కూడా ఎళ్తారు. టెంపుల్స్ కూడా ఉన్నాయి అక్కడ చాలానే. మనకి అలాగే చర్చ్‌లో కూడా బోలెడుమంది అనేది వత్తం జరుగుతదిక్కడ. చాలా బావుంటది మనకి చర్చ్ అనేది. లోన కూర్చుంటాం గట్టా, తిరుగుతాం గట్టా. మనకి అంటే ఒక చేత్తని టైప్ అనేది ఉంటది. చాలా బావుంటది మనకి. ఇక్కడ బీచ్‌కొచ్చినప్పుడు. మొత్తం ఇక్కడ నుంచి ప్రతి ఓటి కవర్ చేత్తాను. మీరు వీడియో స్కిప్ చేయొద్దు. అలాగే మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా మనకి విగ్రహం అనేది ఎంత బాగా కట్టారో. మనకి అన్నీ ఉంటాయి మన విగ్రహాలన్నీ. ప్రతి ఒక్కటి మనకి అన్నీ ఇక్కడ ఇక్కడ అనేది నిర్మితం అనేది జరిగింది. చూసారా మనకి యేసుప్రభు ఇక్కడ అనేది మనకి కొబ్బరికాయలనేవి కొట్టి పెడతారు. మన మనకైతే స్టార్టింగ్ ఎటన్నా రావచ్చు. కాదు నేను అటునుంచన్నీ మొత్తం అంతా కవర్ చేసి ఇటు సైడ్ నుంచి అయితే ఎళ్తాం అనేది జరుగుతుంది. చూసారా మనకి ఇక్కడ అనేది ఎంత బావుందో విగ్రహాలు. మనకు అటు సైడ్ ఉన్నట్టు ఇటు సైడ్ అనేది కూడా ఉంటది. మేము మొత్తం కవర్ చేత్తం జరుగుతది. మనకన్నీ ఉంటాయి విగ్రహాలు ప్రతి ఒక్కటి కవర్ చేత్తాను. అందుకే మీకు స్టార్టింగ్‌లో చెప్పేది వీడియో స్కిప్ చేయొద్దని. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ వస్తాయి 7 AM కల్లా వీడియోస్ అన్నీ. మంచి మంచి కంటెంట్స్ ఉన్న వీడియోస్ అన్నీ తీసి పెడతామని జరుగుతుంది మార్నింగ్. చూసారా మనకి ఇక్కడ అనేది ఎంత బాగుంటాయి విగ్రహాలు. మనకి ఇక్కడ అనేది 3 ఉన్నాయి. చాలా బాగా కట్టారు ఇదైతేని. మనకి ఎలా కాకుండా ఇంకా ఎక్కువగా అనేది ఉంటున్నారు. అవి కూడా మీకు చూపించాను అనుకుంటా. మాక్సిమం చూపించే ఉంటాను మీకు అవి కూడా స్టార్టింగ్ ఉంటాయి. మొత్తం ఇక్కడ అనేది ఇంకా ఐదో, ఆరో ఉంటాయి. అయి చూసి ఇంకా వీడియో అనేది ఎండ్ చేద్దాం. చాలా బావుంటది మనకనేది టైం అనేది సరిపోదు మనకి. ఇక్కడ చర్చ్‌లోనికనేది వస్తాయి. అంటే బావుంటది మనకు పార్క్ టైప్ ఉంటది చెప్పాలంటే. పార్క్ అంటే చాలా మంది ఎళ్తామని జరుగుతది సండేస్ గట్టా. చూసారా మనకి లోననేది ఒక చర్చ్ అనేది ఉంది. ఆ పెద్ద చర్చ్ అంతా కాక దాంట్లో ఒక చర్చ్ అనేది నిర్మించడం జరిగింది. ఎంత బావుందో చూసారా అక్కడ చర్చ్ అనేది లోనే. మనకి ఈ 2 ఏం చర్చిలు చూసినా ప్రతి ఒక్కటి యేసుతోనే నిండుంటాయి. చాలామంది. ఎందుకంటే మాములుగా మనకనేది వస్తది కాబట్టి యేసులని పెట్టేత్తారు పాస్టర్‌లు గట్టా అందరూని. చాలా బావుంటాయి మనకి చర్చిలు గట్టా చూసుకుంటే. చూసారా మనకి ఫ్రంట్ అద్దాలు కూడా ఎంత బాగా కట్టారు. ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చుంటే ఇయన్నీ చూసుంటే కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా. మీ ఊర్లో కూడా ఇలాంటి చర్చిలు ఏమైనా ఉంటే కామెంట్ చేశారనుకో, నేను కూడా వచ్చి కవర్ చేత్తా. చూడండి మనకి ఇదనేది కూర్చుంటారు చాలామంది భోజనాలు ఇయన్నీ చేస్తారు. మీకు అక్కడ అనేది చాలామంది అనేది భోజనాలు చేత్తడం అనేది జరుగుతుంది. మీకు ట్రై చేస్తాను చూపిత్తానికి మనకి. ఇదనేది ప్లేస్ చూపిత్తాను. చూసారా మనకనేది. మనకి ప్రతి ఒక్క దారి పొడుక్కు ఉంటది. మొత్తం చర్చ్ అంటే చూసుకుంటే దాదాపుగా ఒక 25, 30 కన్ఫర్మ్‌గా ఉంటాయి మనకి. అంత బావుంటాయి. 30 అంటే కన్ఫర్మ్‌గా. చాలా మొత్తం ప్రతి ఒక్కటి చూసుకుంటే సిమెంట్‌తోనే. ఫైబర్‌తో అనుకుంటారు మనకి. అంటే విగ్రహాలు చేస్తారు కదా! వినాయకుడి విగ్రహాలు అయ్యి. అదనుకుంటారు చాలామంది. అది కాదు. ఇక్కడనేది మొత్తం సిమెంట్‌దనేది చేత్తారు. చాలా బాగుంటది. చూసారా మనకి ఈ బండనేది ఎంత బావుంది వ్యాన్. చిన్న బీచ్‌లు కడనేవి ఇంకా దీనికంటే పెద్దయి ఉంటాయి. అయన్నీ ట్రిప్‌కొచ్చి రూ. 100, రూ. 150 అలాగనే తీసుకుంటారు ఒక రౌండ్ ఎళ్ళొత్తానికి. ఫోటో తీయడానికి 30, 50 అలాగా. చాలా బావుంటాయి మనకి అయన్నీ. మనకి దూరాల నుంచి వచ్చేవాళ్ళైతే మొత్తం అంతా కవర్ చేసి,
మొత్తం అని ఎక్కి ఏమన్నా మొత్తం అంటే తిరిగేసి అనేది వెళ్తాం జరుగుతుంది. ఎందుకంటే మరి ఎప్పుడు వస్తారండి వాళ్ళకి కూడా తెలియదు కదా దాని గురించి. మొత్తం అంటే తిరిగేసి మొత్తం అంటే ఎంజాయ్ చేసి అనేది వెళ్తారు. మనకి దగ్గరున్న వాళ్ళైతే బోర్ కొట్టేస్తది చాలా మందికి. చాలా మంది అనుకుంటారు మనకు కూడా బీచ్ దగ్గరుంటే బాగుండు డైలీ వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. అలాగే మేము కూడా అనుకుంటాం. మాకనేది గోదావరి అనేది దగ్గర. 2 కిలోమీటర్లు అంతే. బయటోళ్ళు అనుకుంటారు ఆళ్ళు డైలీ వెళ్ళిపోతారు. ఈళ్ళకి బాగుంటది గోదావరి అనేది. మనం కూడా అక్కడ ఉంటే వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. అలాగనేది ఏముంటది మనకనేది చిరాకొచ్చేస్తది. మనకనేది చెప్పాను కదా మీకు సెంటర్‌లో అనేది ఉందని. మనకనేది విగ్రహాలు చాలా బాగా కట్టారు అక్కడనేది. మొత్తం మీకు స్లోగా చూపిత్తం జరుగుతది. మనకి ఇయి కూడా సిమెంట్‌తోనే. ఇయన్నీ మొత్తం నిర్మించి 50 సంవత్సరాలు అనేది అవుతది గ్యారంటీగా. ఎందుకంటే మనకి అప్పట్లో అయితే వేరేగుండేది మనకి సిమెంట్ గాని, మెటీరియల్స్ గాని ఎయన్నా చూసుకోండి. ఇప్పుడనేది అంతేం లేవు. మామూలుగా బండ్లన్నీ సెన్సార్‌లొచ్చేసినియి. అయన్నీ ఎక్కువ రేట్ పెట్టేశారు. వెయిట్ కూడా తక్కువ. మనకి ఎక్కినా గాని రిపేర్‌లన్నీ ఎక్కువగా వచ్చేత్తున్నాయి ఇప్పుడు బండ్లని. అప్పట్లో అయితే భలేగుండి. మనకి 2020 లోపని బానే ఉంటాయి బండ్లన్నీ. ఆ సెన్సార్ రాలా. సెన్సార్ వచ్చిన కాడి నుంచి రేట్లన్నీ పెరిగిపోతాం. పెట్రోల్ ఇయన్నీ మొత్తం అన్నీ జరిగినియి. చూసారా మనకైతేని చుట్టూరు అనేది ఉంది మనకి. ఇలాగా ఒక 10 విగ్రహాలన్నీ ఉన్నాయి మొత్తం. అయన్నీ మీకు స్లోగా చూపిస్తున్నాను. చిన్న చిన్న బుడ్డగాళ్ళు కూడా ఉన్నారు. బుడ్డగాళ్ళు చూసారా మనకి విగ్రహాలు ఎంత బాగున్నాయి చిన్నగా. ఇయన్నీ మనకనేది చాలా ఏత్తారు. పెయింటింగ్‌లు కట్టి చూస్తుంటే. మనకి ఇక్కడ కాదు గానీ మనకి విజయవాడ మరియమ్మకొండ అనేది చాలా బావుంటది. నేను కూడా అదనేది మొత్తం షూట్ చేస్తాను. డ్రోన్ కూడా ఎగరేసి మొత్తం అంటే మీకు చూపిస్తాను. కొండంటే ఎలాగుంది ఇదంతాని. మాక్సిమం ఒక 2 మంత్స్‌లో అనేది ఆ వీడియో కూడా పెడతామని జరుగుతది. 2, 3 మంత్స్‌లో. చాలా బావుంటది అక్కడనేది విజయవాడ. మొత్తం అన్నీ కవర్ చేసి మీకు పెడతామని జరుగుతది. మనకనేది చాలా బావుంటది. మనకనేది ఎక్కువ వర్షాకాలం అనేది ఎళ్ళకూడదు. కొండల ప్రాంతంలోకి ఆటిల్లోకి. ఎందుకంటే మనకనేది జారిపోతాం పైనుంచి అనేది. దాని గురించి వర్షాకాలంలో ఎళ్ళకూడదని చెప్తున్నా. చూసారా మనకనేది ఇంకోటి విగ్రహాలు ఇయన్నీ అయితే. మనకైతే ఇంక లాస్ట్‌కైతే వచ్చేసాం. ఇంకెన్నెల్లో విగ్రహాలైతే. ఇంకా 2 అనేది ఉన్నాయి. ఆ 2 కూడా కవర్ చేసనేది ఇంకా వీటనేది ఎండ్ చేద్దాం. చూసారా మనకి ఫైనల్ లుక్ ఇంకోటనేది ఉంటది. ఇదండి చూసి ఇంకా చూసారా మనకి ఎంత బాగుందో విగ్రహాలు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. చూసారా మనకి లాస్ట్ మొత్తం ఫైనల్ లుక్ ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే అనుకుంటే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్ నెక్స్ట్ కలుద్దాం. బై.